వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి మాదారం గ్రామాలలో చేవెళ్లే పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మద్దతుగా ఇంటింటికి ప్రచారం చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కారు గుర్తుకే ఓటు వేయాలని కోరుతున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు, ఎంపీపీ అరవింద్ రావు, సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, మాదారం మాజీ సర్పంచ్ రాములు, మాదారం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కళ్యాణ్ మహేందర్, కౌన్సిలర్ కృష్ణ, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మాట్లాడతాడు ఆడమగల్ని అందరికి గొడవకొడతారు అది గుర్తుపెట్టేనమ్మా ఇస్తలేరు కోడాళ్ళకి ఇస్తామన్నారు 4000 ఇస్తామన్నారు ఇస్తలేరు మాకు కొత్త పింఛన్ 4000 ఇస్తామన్నారు కదా. మరి అందుకే ఇవన్నీ రావాలంటే మళ్ళీ మనం కారు గుర్తు కొట్టేస్తేనే ఇవన్నీ వస్తాయి. అర్థమైందా? మీరు అందరు కూడా కారు గుర్తు కొట్టేయండి. మీరందరూ కూడా రేపు 13 నాడు జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తు కొట్టేసి కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపేయాలని మేము అందరిని కోరుకుంటూ మాదారం గ్రామం ఎన్నికల ప్రచార భాగంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు గాని వేదిక ముందు ఉన్నటువంటి మాదారం గ్రామ ప్రజలకు అందరూ కూడా మీకు అందరు కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ ఇవాళ మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమాలు ఇస్తాము, 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఇవాళ ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలే. మీరు అందరూ కూడా చూస్తున్నారు. మరి ఎన్నికలు అయినాక 100 రోజుల్లో అన్ని కూడా చేస్తాం. డిసెంబర్ 9 తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తాము. రైతు భరోసా ఎకరకు 15,000 ఇస్తామని, రైతు వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని, కౌలు రైతులకు 15,000 ఇస్తామని, అదేవిధంగా ప్రతి ఆడపడుచుకు కూడా 2,500 ఇస్తామని, మరి ఇంట్లో మీరు ఒక్కరికే పింఛన్ ఇస్తున్నారు. ముసలాయనకు మేము ముసలామెకు కూడా ఇద్దరికి కలిపి 4,000 పింఛన్ ఇస్తామని, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, ప్రతి ఇంటికి 200 కరెంటు ఇస్తామని ఇవన్నీ కూడా చెప్పిండ్రు కానీ ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు. మరి ఇవాళ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు కరెంటు సమస్య ఉండకుండే, ఇంటి ముందల నల్ల నీళ్ళు వస్తుండే. ఇవాళ కరెంటు సరిగ్గా ఉండలేదు. ఇవాళ చూస్తున్నాం మనం, చేన్లు ఎండిపోతున్నాయి, ఇవాళ మోటార్లు కాలిపోతున్నాయి. అదేవిధంగా ఇవాళ మంచినీళ్ళు కూడా వాళ్ళు సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో నెరవేర్చాలంటే తప్పకుండా రేపు బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేసి జ్ఞానేశ్వర్ గారిని గెలిపియండి. తప్పకుండా ప్రజల పక్షాన పోరాడనికే ప్రతిపక్షంలో మేముండి తప్పకుండా మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా గతంలో చూసిన గత 5 ఏళ్లలో మాదారం గ్రామానికి ఎన్ని రకాల రోడ్లు వేసినామో నియోజకవర్గంలో ఎక్కడ కూడా వేయలేదు. మీకు అందరు కూడా అన్ని సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా చేసినాం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా రేపు 13 నాడు జరగబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా కారు గుర్తు కోటేసి కాసాని జ్ఞానేశ్వర్ గారిని పెద్ద మెజారిటీతోటి గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటారు.